శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 22/9/2024 ఆదివారం వారఫలాలని తెలియజేసే ముందు నవగ్రహాలను ప్రార్థించి వారఫలాలు ప్రారంభం చేద్దాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహేభ్యో నమః. ఈరోజు పంచమి ఆదివారం రాత్రి 9:21 వరకు పంచమి ఉన్నది. నక్షత్రం భరణీ నక్షత్రం. ఉదయం 6:32 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం ప్రారంభమై రేపు ఉదయం 5:23 వరకు ఉన్నది. యోగం హర్షణ యోగం పగలు 3:01 వరకు ఉన్నది. కరణం కౌలవ కరణం ఉదయం 10:22 వరకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 5:57 ప్రారంభమై 7:28 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:19 ప్రారంభమై 5:07 వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది. ఇది ఈరోజు తిథి వార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తములు. అలాగే మేషరాశి నుండి 12 రాశుల యొక్క ఫలము తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు సంభవిస్తాయి అని శాస్త్రం చెబుతోంది. అవి ఏ విధమైనా కావచ్చు. ధన విధమైన కష్టములు కావచ్చు, కుటుంబ సంబంధమైనటువంటివి కావచ్చు, లేకపోతే చేస్తున్న వృత్తి ఉద్యోగముల యందు కావచ్చు. ఏ విధమైనప్పటికీ కూడా ఏదో విధమైన కష్టము సంప్రాప్తమయ్యే అవకాశం కనపడుచున్నది. కాబట్టి ప్రస్తుతం మేషరాశి వారు చెయ్యాల్సినటువంటిది రాహువు కొరకు ఓం భవాన్యై నమః, ఓం భవాన్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ దుర్గా అమ్మవారిని దర్శించడం వీరికి చాలా యోగ్యప్రదం. అలాగే అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. గురుడు కనుక జన్మమందు స్థితి పొంది ఉన్నట్లయితే స్థానచలనము, శారీరక బాధ, అనారోగ్యము ఇవన్నీ కూడా కనపడుచున్నవి. కాబట్టి గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాయోగినే నమః అనేటువంటి నామాన్ని మానకుండా 27 సార్లు జపిస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ పరమేశ్వర దర్శనాన్ని కానీ మేధాదక్షిణామూర్తి దర్శనాన్ని కానీ చేసుకోవటం, అదేవిధంగా రావి చెట్టుని అర్చించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి రాశియందు కుజుడు, 12వ ఇంట అంటే వ్యయమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అలాగే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి కేతువుతో పాటు రవి కూడా స్థితి పొంది ఉన్నాడు. అలాగే చతుర్థమందు గనక రవి స్థితి పొంది ఉన్నట్లయితే అకాల భోజనం జరుగుతూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా సమయానికి భోజనం చేసేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త విషయాలు వినపడుతూ ఉంటాయి. దానితో పాటు చతుర్థమందు కేతువు ఉండడం చేత గౌరవానికి నష్టము, వాహనముల యందు జాగ్రత్తగా ఉండడము చాలా అవసరము. అలాగే జన్మమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత విచారం అంటే ప్రతి విషయము యందు ఆలోచన పెరిగిపోతూ ఉండడం, దానివల్ల ఆరోగ్యము ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. 12వ ఇంట గురుడు స్థితి పొంది ఉండడం చేత నష్టము అంటే ఏ పనైతే మనం చేసి దాని యందు లాభం కలుగుతుందని ఆశించామో అలాంటి లాభం కలగకపోగా నష్టములు కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. వీరు ముఖ్యంగా చెయ్యాల్సినటువంటిది మొట్టమొదట నిత్యం మానకుండా స్నానాదులు పూర్తయిన తర్వాత సూర్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనం
సూర్యనారాయణుడు అంటే సాక్షాత్తు ఉదయం ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యడం, అనంతరం కుజుడు అనుగ్రహం పొందడానికి ఓం శరణ్యాయ నమః, ఓం శరణ్యాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం మహాయోగినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం విఘ్నహంత్రే నమః అనేటువంటి నామాన్ని, ఓం విఘ్నహంత్రే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం. అలాగే వీరు మానకుండా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి శివ దర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం, అమ్మవారిని దర్శించడం, గణపతిని దర్శించడం చేత అన్ని విధములా బాగుగా ఉంటుంది. మంగళవార గురువార నియమాలు మిథున రాశి వారు పాటించడం అన్ని విధాలా మంచిది. చాలా జాగ్రత్త వహించడం వీరికి యోగ్యప్రదం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయమందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే ధన వ్యయం, కలహము, రుణబాధలు. అలాగే అష్టమమందు గనక శని ఉన్నట్లయితే మలిన వస్త్రధారణ, ప్రతి కార్యము మీరు ఏదైతే కార్యాన్ని చేద్దామని సంకల్పం చేశారో ఆ కార్యాలన్నీ కూడా చాలా ఆలస్యం అవ్వటం, ఇవి ఈ 2 గ్రహముల వల్ల జరిగేవి. అందులోనూ వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే కష్టములు కూడా కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. అష్టమమందు శని స్థితి పొందున్నట్లయితే ప్రాణభయం, మరణ భయం కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రస్తుతం మొట్టమొదట కుజుడి అనుగ్రహాన్ని పొందడానికి ఓం శిఖివాహనాయ నమః, ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, అలాగే ఓం వెంకటాయ నమః అనేటువంటి నామాన్ని, ఓం వెంకటాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే మంగళవార శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. అలాగే వీరు పేదలకి ఆహారాన్ని ఇవ్వడం చేత ఇంకొంత మంచి జరుగుతుంది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే కనుక ధన వ్యయం, అలాగే సరైనటువంటి సహవాసములు లేకపోవటం, విపరీతంగా సంచారం చేయటం, ఆలోచనలో లోపం కలగటం, అకాల భోజనం చేయటం ఇవి ఉంటాయి. అలాగే వీరికి అష్టమ రాహువు వల్ల చోరభయం కూడా కలుగుతుంది. కాబట్టి సింహరాశి వారు ఓం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వారికి అన్ని విధములా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కేతువు, కేవలం జన్మమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత చోరభయం, విషజంతు దర్శనం జరిగేటువంటి అవకాశం కనపడుచున్నది. కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండడం, అలాగే జన్మమందు కేతువు భయాన్ని కలగజేస్తాడు. ఈ విష జంతువులతోటి జాగ్రత్తగా ఉండడం కూడా అన్ని విధాల మీకు యోగ్యప్రదం. కాబట్టి ఈ రాశివారు చేయాల్సినటువంటిది ఓం విఘ్నహంత్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః అనేటువంటి నామాన్ని చేస్తూ గణపతిని దర్శించడం అన్ని విధాల మంచిది. అనంతరం తులారాశివారు. తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అది గురుడు కనుక అష్టమమందు స్థితి పొంది ఉన్నట్లయితే కనుక పరోపకారం చేయడం చేత ఇబ్బంది రావటం, అలాగే గౌరవానికి నష్టం కలగటం, ధనం
ఎక్కువగా వ్యర్థమవటం, అలాగే అష్టమమందు గురుడు గనక స్థితి పొంది ఉన్నట్లయితే ధన వ్యయం అధికంగా జరిగిపోవటం, అలాగే వ్యయమందు గనక కేతువు ఉన్నట్లయితే జంతు భయం కూడా కలుగుతూ ఉంటుంది, కష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు మొట్టమొదట గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాయోగినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం విజ్ఞానాత్మనే నమః, ఓం విజ్ఞానాత్మనే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గణపతి దర్శనం, శివ దర్శనం చేసుకోవటం, గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అష్టమమందు కుజుడు, చతుర్థ స్థానమందు శని స్థితి పొంది ఉన్నారు. కుజుడు కనుక అష్టమమందు ఉన్నట్లయితే కలహము, ధనవ్యయము, రుణబాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. దానితో పాటు శస్త్ర సంబంధమైన బాధలు కూడా కలిగే అవకాశం కనపడుచున్నది. అనంతరం చతుర్థమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే కనుక వీరికి ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆలస్యంగా జరుగుతూ ఉండడం, అలాగే భూ విషయముల యందు చాలా ఆలస్యం జరగడం, అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా ప్రయాణం చేస్తాయి. అలాగే ఉదర సంబంధమైన బాధలు కలిగే అవకాశం, వాహనముల యందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనపడుతుంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శిఖివాహనాయ నమః, ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మారుతాత్మజాయ నమః, ఓం మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అలాగే వీరు మంగళవార శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. వీరు కూడా అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం మంచిది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానమందు గనక రాహువు స్థితి పొంది ఉంటే వ్యర్థమైనటువంటి ప్రయాణములు, ఆలోచన అనేక విధములుగా ఆలోచన కలిగి నష్టపోవడం, అకాల భోజనాన్ని చేయడం, వినకూడనటువంటి విషయాలు వింటూ ఉండడం, అలాగే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. కాబట్టి ఈ రాశివారు మానకుండా దుర్గా అమ్మవారిని దర్శించడం, దుర్గా అమ్మవారిని సేవించడం, అలాగే ఓం భవాన్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయం అంటే శని అంత్యమందు సంచారం చేస్తున్నాడు. 2వ స్థానమందు ఏలినాటి శని ఆఖరిలో ఉన్నది. అలాగే వేరే ఇబ్బందులు ఏమీ లేదు, కేవలం ఏలినాటి శని మాత్రం వీరికి నడుచుచున్నది. ఈ ద్వితీయమందు శని స్థితి పొంది ఉండడం చేత ప్రతి పనియందు ఆలస్యం, అలాగే వీరు మాట్లాడినటువంటి మాటల వల్ల, వాగ్దానముల వల్ల ధన నష్టం కనపడుచున్నది. కుటుంబము యందు సమస్యలు, కుటుంబంలో అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి వీరు శనివార నియమాన్ని పాటిస్తూ ఓం వెంకటాయ నమః అనేటువంటి నామాన్ని స్మరించడం మంచిది. ఓం వెంకటాయ నమః అనేటువంటి నామాన్ని స్మరించడం, పేదలకి వీలైతే తోచినటువంటి ఆహారాన్ని, యాచకులు అంటే ముష్టి వారికి ఆహారాన్ని ఇవ్వడం, శనివార నియమాన్ని పాటించడం, శివదర్శనం చేసుకోవడం మకర రాశి వారికి మంచిది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, అష్టమమందు కేతువు, అలాగే రవి, చతుర్థ స్థానమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు గనక రవి
ఉన్నట్లయితే కనుక వీరికి అధికారులతోటి ఇబ్బందులు, అకాల భోజనము కలిగే అవకాశం ఉన్నది. అలాగే చతుర్థ స్థానమందు గురుడు ఉన్నట్లయితే వీరికి పరోపకారం చేయడం చేత వీరి గౌరవానికి ఇబ్బంది కలగడం, భూ సంబంధమైనటువంటి విషయముల యందు నష్టం కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. అలాగే జన్మమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే కనుక వీరికి ఆరోగ్య విషయముల యందు ఇబ్బందులు కనపడుచున్నవి. అలాగే జన్మమందు గనక శని స్థితి పొంది ఉంటే ఆపదలు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుచున్నది. చతుర్థ స్థానమందు గురుడు ధన నష్టాన్ని కూడా కలగజేస్తాడు. అలాగే అష్టమమందు కేతువు ఉండడం చేత భయము, విషసర్పములతోటి భయము కలిగేటువంటి అవకాశం, వాటి దర్శనం కూడా జరుగుతుంది. అలాగే అష్టమమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత వీరి ధనం పరహస్తమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుచున్నది. వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. కాబట్టి వీరు చేయాల్సినటువంటిది మొట్టమొదట శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీరు ఓం మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అలాగే గురుడు అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాయోగినే నమః అనేటువంటి నామాన్ని వ్యాపారము, ఉద్యోగము, అలా ధనాదాయం సంపాదించే వాళ్ళు ఆ నామాన్ని, చదువుకునే విద్యార్థులు ఓం విద్యారూపిణే నమః అనేటువంటి నామాన్ని చేసుకోవడం 27 సార్లు రోజుకి మంచిది. వీరు శివదర్శనాన్ని చేసుకోవడం మంచిది. అనంతరం అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఓం విఘ్నహంత్రే నమః అనేటువంటి నామాన్ని చేయడం చాలా విశేషం. అలాగే ఈ రాశివారు రవి అనుగ్రహాన్ని పొందడానికి ఓం భాస్కరాయ నమః అనేటువంటి నామాన్ని చేసుకోవడం మంచిది. శివాలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసి మానకుండా ఈ వారం శివదర్శనం చేసుకోవడం విశేషం. గురువార శనివార నియమాలు పాటించడం చాలా మంచిది. వీరు రావి చెట్టుని గురువారం రోజున, జమ్మి చెట్టుని శనివారం రోజున సేవించడం చేత మంచి జరుగుతుంది. అనంతరం మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. చతుర్థమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే కనుక కలహములు, అలాగే భూ సంబంధమైన విషయముల యందు కలహములు, అలాగే భూమి యందు ఇబ్బందుల వల్ల చేసినటువంటి రుణబాధలు, ధన వ్యయం కనపడుచూ ఉంటుంది. అలాగే వీరికి జన్మమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత వీరు అనుకోని ప్రయాణాలు చేస్తూ ఉండడం, అనేకమైనటువంటి ఆలోచనలతోటి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. వ్యయమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి తలపెట్టినటువంటి అంటే సంకల్పించినటువంటి కార్యములు ఆలస్యమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుచున్నది. కాబట్టి ఈ రాశివారు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాకాళి నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం మంచిది. శను అనుగ్రహాన్ని పొందడానికి ఓం వెంకటాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం అన్ని విధాల మంచిది. అనంతరం కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, విద్యని అధ్యయనం చేసేటువంటి వారు ఓం శరణ్యాయ నమః అనేటువంటి నామాన్ని కూడా జపించడం చేత వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది. అనుకున్న కార్యములన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి వీరిలా చేస్తూ శివాలయానికి ప్రదక్షిణలు చేసి శివదర్శనం, అమ్మవారి దర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం మంచిది. మంగళవార శనివార నియమాన్ని పాటించడం, అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం చేత వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది. ఇది 12 రాశుల యొక్క ఫలములు, వాటి యొక్క ఫలితములు
మీరు చేసుకోవాల్సినటువంటి సులువైనటువంటి పరిహారములు మీకు తెలియజేయడమైనది. ఇప్పుడు ఈరోజు నక్షత్రం సూర్యోదయానికి భరణీ నక్షత్రం ఉన్నది కాబట్టి ఆ నక్షత్ర మంత్రాన్ని నేను జపించి అందరికీ కూడా ఆశీర్వచనాన్ని అందిస్తాను. ఓం అపపాప్మానం భరణేర్భరంతు తద్యమో రాజా భగవానువిచష్టాం లోకస్య రాజా మహతో మహానుహే సుగన్నః పంథామభయం కృణోతు యస్మిన్నక్షత్రే యమయేతి రాజా యస్మిన్నేనమభ్యసించంత దేవాః తదస్య చిత్రకం హవిషా యజామ అపపాప్మానం భరణేర్భరంతు. శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రిజే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వేషాం యజమానానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. మనోభీష్టఫలసిద్ధిరస్తు. వాంఛితమనోరథఫలసిద్ధిరస్తు. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తిస్వామి దేవత దివ్యానుగ్రహ సిద్ధిరస్తు. శుభం భవతు. శ్రీమాత్రే నమః.